నాయకులు మరి ఇక్కడ ఎందుకు కాపు సామాజిక వర్గం వేదనకు కాదు సురేష్ ఇప్పుడు ఒకటి మనం కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు ఏంటి ఆయన కాపు సామాజిక వర్గం అని చెప్పి చంపేశారా, లేకపోతే ఇంకొకరు ఏమైనా కాపు సామాజిక వర్గం అని అరెస్ట్ చేశారా? ఎంతమంది కాపులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని? ఎంతమంది అరెస్ట్ అయ్యారు? పేరు నాని గారిని ఏమైనా అరెస్ట్ చేశారా? ఆయన ఏదో ఆ కేసు అది ఇది ఏదో అన్నారు, డబ్బులు కట్టించుకున్నారు, ఈయన ఎందుకు లేదండి వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఆయనే మాట్లాడారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడివాడ అమర్నాథ్. ఎవరినన్నా కక్ష సాధింపుగా చెయ్యాలి అనుకుంటే పెద్ద కష్టమా ప్రభుత్వాలు ఉన్నప్పుడు? నారా లోకేష్ గారు చెప్పారు కదా 3 పేజీలు అయినా ఇంకా 93 పేజీలు 97 పేజీలు ఉన్నాయని. చెప్పడానికి ఏముంది? ఇప్పుడు మీ డైలాగులకి ఏముంది? రాజకీయ నాయకులు మీరు డైలాగులు కొడుతుంటారు కదా, ఇంకా డైలాగులు అన్నింటినీ పట్టు కూర్చుంటే ఇంకెక్కడవుతుంది? సార్ నేను ఒక మాట చెప్తా, ఇది మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు కాపు సామాజిక వర్గం ఎందుకు ఆవేదన చెందుతోందంటే ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారినే ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఆయన గడిచిన ఎన్నికల ప్రచార సమయం నుంచి కుల భావన తెచ్చుకోమన్నారు, తెలుగుదేశం పార్టీకి భుజం ఖాయమన్నారు, తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందన్నారు. మీరు గమనిస్తే ఇదే మాటలు 2014-19లో చెప్పి ఆ రోజు సంవత్సరానికి 2000 కోట్లు అంటే ఒక పైసా ఇలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు వచ్చి భుజం వేయమని చెప్పి ఏకధాటిగా మేము చెప్పాల్సింది పవన్ కళ్యాణ్. అది ప్రజలు నమ్మారు, మీకేంటి కాదు? మీకు బాధ ఏంటి? ప్రజలు నమ్మారు, ఓట్లు వేసారు, గెలిపించారు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మీకేంటి ఇబ్బంది? ఎవరు బాగున్నారు సార్? ఎవరు బాగున్నారు? ప్రజలు బాగున్నారని మీరు చెప్పారు. ప్రజలు కాదు, ప్రజలు నమ్మారు, ఓట్లు వేసారు, వాళ్ళిద్దరూ మేము కలిసి 15 సంవత్సరాలు ఉంటామంటున్నారు. నేను ఒక మాట చెప్తానండి, బాగున్నారు ప్రజలు అని మీరు అనకూడదు. ప్రజలు కాదండి, ప్రజలు నమ్మేరు. విను సురేష్, వినకుండా మీరు మధ్య మధ్యలో ఇంటరప్ట్ చేయదు. ప్రజలు నమ్మేరు, వాళ్ళని గెలిపించారు, వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, 15 సంవత్సరాలు ఉంటామంటున్నారు, మీకేంటి మధ్యలో బాధ? వాళ్ళిద్దరూ బాగుంటే సరిపోదు సార్, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి. వాళ్ళిద్దరు అధికారంలో ఉంటే సంతోషంగా ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి? అది నమ్మే కదా ఓట్లేసింది, అది నమ్మే కదా ఓట్లేసింది, అది నమ్మే కదా 164 సీట్లు ఇచ్చింది. పట్టుకున్నారని చెప్తున్నాను సార్, నేను చెప్తా వినండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాపు నేస్తం పథకం వస్తా ఉన్నింది, ఇప్పుడు కాపు నేస్తం పథకం లేదు. చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఒక కాపు భవనం కట్టిస్తున్నారు, ఒక చోట కూడా కనీసం కాదు. నాకు అర్థం కావట్లేదు, ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గమే ఉందా ఏంటి? ప్రతిదీ కాపు ఏంటి? కాపుకి ఆయన కట్టిస్తా అన్నారు, ఈయన కట్టించలేదు అంటే కాపులు తప్పించి ఇంకెవరు కూడా ఓట్లేసి అర్హత లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజార్టీ ఉన్నంత మాత్రాన? బీసీ లేరా, ఎస్సీ లేరా, ఎస్టీ లేరా, వేరే కులాలు లేవండి? ఎందుకు ప్రతిదాని కాపు 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 తీసుకొస్తారు? ఒక మాట వినండి, మీరు అడిగిన సమాధానం చెప్తా. ఎందుకు అడుగుతున్నామంటే నేను ఐఆమ్ రిప్రజెంటేటివ్ కాస్ట్ బై కాపు. నేను చెప్తా, అయితే సామాజిక వర్గం వాళ్ళు బాధలు చెప్తారు. నేనేమంటాను, అసలు ఏ సామాజిక ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగట్లా, ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరగట్లా, వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించడానికి ఆ నాయకులు ఉన్నారు. నా బాధ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పి 15,000 కోట్లు ఇప్పిస్తున్నారు సార్. 15,000 కోట్లు ఎక్కడ రూపాయి స్టార్ట్ కాలేదు, ₹1 అనకూడదా? ఇంకా ఇచ్చిన హామీని కూడా అడగద్దంటారా? చెప్పండి మీరే. వైఎస్ఆర్సీపీలో కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎవరండి? ఇప్పుడు సార్ నేను అడిగేది కాదు ఎవరండి? కాదు ఎవరు కార్పొరేషన్ చైర్మన్ ఎంత? మీరు విధించిన ఫండ్ ఎంత? సార్ 36,000 కోట్ల రూపాయలు కాపులకు ఖర్చు పెట్టిన లెక్కలతో సహా చెప్పంటారా? కాదండి, ఎవరండి కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? కాదు సురేష్, కార్పొరేషన్ చైర్మన్ వినండి. కాదు సురేష్ నాకు గుర్తు రావట్లేదు ఎవరు ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? చాలా బలమైన వాళ్ళు కదా సామాజిక వర్గం, చాలా బలమైంది. కాపు కార్పొరేషన్ కూడా బలమైన వ్యక్తి ఉండాలి. ఎవరు ఆయన పేరు? జక్కంపూడి. ఆయన సార్ కాంగ్రెస్ పార్టీ గురించి వదిలేండి, మేము ఓడిపోయాం. మీకు ఇక్కడ స్పష్టమైన ప్రశ్న మీరు డివేట్ చేద్దండి. మేము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నాం, అది అడగడం తప్పంటారా? అస్సలు తప్పు కాదు. కులాలను తీసుకురావడం తప్పని ఎవరు తీసుకొచ్చినా నేను వీళ్ళని అంటున్నారు, వాళ్ళేని కాదు, వీళ్ళు తీసుకురాకూడదు. కులాలు ఎక్కడి నుంచి వచ్చి కులాలు ఎందుకు వస్తాయి? తప్పు చేస్తే తప్పని చెప్పండి. మరి తప్పే సార్ హామీ చెక్కొట్టడం. సరే అది మాట్లాడాను, అంతేగాని ఈ సామాజిక వర్గం 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఏమి ఆ పథకాలు గానీ ఆ సంక్షేమం గానీ ఈ సామాజిక వర్గం ప్రశ్నించండి సురేష్, తప్పులేదు. నేను అదే అంటున్నాను, విధానాల మీద వెళ్ళాలి తప్పించి రాష్ట్రానికి మంచిది కాదండి ఇది. ఈ కులాలు తీసుకురావడం రాష్ట్రానికి మంచిది కాదు, అది ఎవరు చేసినా. కాదండి, ఎవరి బాధ వాళ్ళది. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు.
వాళ్ళు బయట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు సార్? బ్రాహ్మణులకు కూడా సార్ ఒక ఆలయ కమిటీలో బ్రాహ్మణులకి, పురోహితుడికి ఒకటికి, బ్రాహ్మణుడికి ఒకటికి ఆలయ కమిటీలో స్థానం ఇస్తాన్నారు చంద్రబాబు నాయుడు గారు. 2 ఏళ్ళుగా చేసినటువంటి ఆలయాల్లో బ్రాహ్మణులకి, పురోహితులకి న్యాయం జరిగిన స్థానం కల్పించారా? ఇంకా చెప్పమంటే